హలో అండి, అందరికీ నమస్కారం. ఇవాళ నేను మీకు ఎంతో రుచికరమైన టేస్టీ బిసిబెల్లాబాత్ ఇన్స్టెంట్గా అంటే పౌడర్ లేకుండా ఎలా తయారు చేసుకోవాలో చూపించేస్తున్నాను. అంటే బిసిబెల్లాబాత్ పౌడర్ లేని వాళ్ళు కూడా అప్పటికప్పుడు తినాలనిపిస్తే ఎలా తయారు చేసుకోవాలో చూపించేస్తున్నాను. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇకపోతే దీనికి కావాల్సిన పదార్థాలన్నీ డిస్క్రిప్షన్లో ఇచ్చేసాము. ఇక డైరెక్ట్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా ఇలా ఒక కుక్కర్ తీసుకొని అందులోకి 1 కప్పు బియ్యము, 1/2 కప్ కందిపప్పును తీసుకొని వాటర్ వేసుకొని బాగా కడుక్కొని ఆ నీళ్ళని పాడేసేయాలి. ఇప్పుడు ఇందులోకి 1 కప్పు ఇలా కట్ చేసుకున్న క్యారెట్ ముక్కలు, అలాగే 1 కప్పు బీన్స్ ముక్కలు, అలాగే 1 కప్పు పొటాటో ముక్కల్ని కూడా వేసుకోవాలి. అలాగే ఇక్కడ చూపిస్తున్నట్టు 2 టేబుల్ స్పూన్ల 1 గంట సేపు నానబెట్టుకున్నవి పచ్చి శనక్కాయల్ని కూడా వేసుకోవాలి. అలాగే 1/2 టీ స్పూన్ అంత పసుపు, 2 టీ స్పూన్లంత ఉప్పు, అలాగే 4 కప్పుల నీళ్ళని కూడా వేసుకోండి. ఏ కప్తో అయితే మీరు బియ్యము కందిపప్పు వేసుకుంటారో అదే కప్ తోటి 4 కప్పుల నీళ్ళని కూడా వేసుకోవాలి. ఇప్పుడు అలాగే 1 స్పూన్ ఆయిల్ని కూడా వేసుకొని 2 రెమ్మల ఫ్రెష్ కరివేపాకు ఆకుల్ని కూడా వేసుకొని అలాగే 1/2 కప్ ఫ్రోజన్ పీస్ని వేసినాను. మీ దగ్గర పచ్చి బఠానీ ఉంటే అది కూడా అవన్నా వేసుకోండి. ఇప్పుడు మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో 3 విజిల్స్ వచ్చే వరకు వెయిట్ చేయండి. ఇప్పుడు ఒక చిన్న మిక్సీ జార్లోకి 1 టేబుల్ స్పూన్ల ఎండు కొబ్బరి పొడిని వేసుకొని అందులోకి 3 యాలకులు, అలాగే 4 లవంగాలు కూడా వేసుకోవాలి. వేసుకొని మూత పెట్టేసుకొని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోండి పొడిలాగా. యాలకులు లవంగాలు అనేవి మనకు బాగా మెదగాలి. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టు. అలాగే 1 కప్పులో 1 పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని కూడా వేసి బాగా కడుక్కొని వేడి నీళ్ళలో నానబెట్టుకోండి. వేడి నీళ్ళలో నానబెట్టుకోవడం వల్ల త్వరగా నానుతుంది చింతపండు. ఇప్పుడు 3 విజిల్స్ వచ్చాక చూస్తే ఇది కూడా బాగా ఉడికిపోయింది అన్నం పప్పుతో సహా. ఇప్పుడు గరిటెతోటి లైట్గా మిక్స్ చేసుకోండి, మరీ ఎక్కువసేపు మిక్స్ చేయొద్దు. మనకు ముక్కలు అనేవి మెత్తగా అయిపోతే తినేటప్పుడు మనకి అవి తగలవన్నమాట. ఇప్పుడు 1.5 కప్ వాటర్ కూడా యాడ్ చేసేసుకొని ఒకసారి అంతా బాగా కలుపుకోండి. ఇప్పుడు 3 టేబుల్ స్పూన్ల సాంబార్ పౌడర్ని వేసుకోండి. బిసిబెల్లాబాత్ పౌడర్ ఉన్న వాళ్ళు సాంబార్ పొడి బదులు 3 టేబుల్ స్పూన్స్ బిసిబెల్లాబాత్ పౌడర్ని యాడ్ చేసుకోండి. మీ ఇంట్లో ఏ సాంబార్ పౌడర్ ఉంటే అది వేసుకోండి. 3 టేబుల్ స్పూన్ సాంబార్ పౌడర్ వేసుకొని ఇంకొంచెం కారం కోసం 1/2 టీ స్పూన్ అంతా కారం పొడిని కూడా యాడ్ చేసేసుకొని అంతా ఒకసారి మిక్స్ చేసుకోండి. మిక్స్ చేసుకొని ఇప్పుడు నానబెట్టుకున్న చింతపండు ఉంటుంది కదా, దాన్ని గొజ్జులాగా చేసుకొని అది కూడా 3 టేబుల్ స్పూన్ల యాడ్ చేయండి. ఇప్పుడు ఫ్రెష్గా కట్ చేసుకున్న 1 పిడికెడు కొత్తిమీరను కూడా యాడ్ చేసేసి అంతా ఇలా ఒకసారి బాగా మిక్స్ చేసుకున్నాక ఒకసారి టేస్ట్ చూడండి. ఎందుకంటే సాల్ట్ అవసరమైందా లేదో కారం కానీ ఏదైనా యాడ్ చేయాలనిపిస్తే యాడ్ చేయండి. ఇప్పుడు ఇలా గ్రైండ్ చేసి పెట్టుకున్న మనం ఎండు కొబ్బరి, లవంగాలు, యాలకుల పొడిని కూడా మొత్తం వేసేసుకోవాలి. బిసిబెల్లాబాత్ పౌడర్ వేసేవాళ్ళు ఈ పౌడర్ని వేయొద్దండి, స్కిప్ చేయండి. ఇలా అంతా బాగా వేసేసుకున్నాక ఒకసారి మొత్తం అంతా లైట్గా మిక్స్ చేసేసుకొని స్టవ్ మీద పెట్టి 5 నుంచి 10 నిమిషాల పాటు ఉడకనివ్వాలి. మధ్యలో ఇలా ఉడికేటప్పుడు కలుపుతూ ఉండండి, ఎందుకంటే అడుగంటే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇలా మీడియం ఫ్లేమ్లో పెట్టి 10 నిమిషాల పాటు ఉడకనివ్వండి. ఈ కన్సిస్టెన్సీ వచ్చే వరకు ఉడకనివ్వాలి. చూసారా, కొద్దిగా జారుడుగా. మీకు మరీ గట్టిగా అయింది అనిపిస్తే వాటర్ యాడ్ చేయండి, మరీ నీళ్ళగా అయింది అనిపిస్తే ఇంకాసేపు ఉడకనివ్వండి. సో ఇలా ఉడుకుతున్నప్పుడు మనం సిమ్ పెట్టేసుకొని
ఇంకొక చిన్న కడాయి తీసుకొని అందులోకి ఒక 2 స్పూన్ల నూనె, ఒక 2 స్పూన్ల నెయ్యిని వేసుకొని హీట్ అయ్యాక ఇప్పుడు ఇలా 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ జీలకర్ర వేసుకొని అలాగే 2 ఎండుమిరపకాయలని ఇలా తుంచి వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక హాఫ్ టీ స్పూన్ అంతా ఇంగు కూడా వేసేసుకొని ఇలా ఉడుకుతున్న బిసిబెల్లబాత్లోకి వేసేసుకుంటే ఎంతో రుచికరమైన టేస్టీ బిసిబెల్లబాత్ రెడీ అండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని అంతా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోవాలి. దీన్ని ఇలా బూందీతో కానీ రైతాతో కానీ తీసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. మనం ఇలా ఇన్స్టెంట్గా పౌడర్ లేనప్పుడు ఇలా సాంబార్ పొడి అలా కేవలం 3 పదార్థాలు గ్రైండ్ చేసేసుకొని వేసుకుంటే చాలా కమ్మగా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. లేదు మాకు బిసిబెల్లబాత్ పౌడరే కావాలనుకున్న వాళ్ళైతే ఆల్రెడీ నేను అటుకుల బిసిబెల్లబాత్ ఎలా తయారు చేసుకోవాలో చూపించాను. అందులో బిసిబెల్లబాత్ పౌడర్ ఫస్ట్లోనే ఎలా తయారు చేసుకోవాలో చూపించాను. ఆ వీడియో కూడా నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను, ఒకసారి చూసి ట్రై చేయండి. సో అదండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్ యూ.